బాలీవుడ్ లో హిట్ల కంటే వివాదాలే ఎక్కువ. కానీ ఇప్పుడు ఓ వివాదమే హిట్ గా మారుతోంది. ది కేరళ స్టోరీ స్టార్లు లేకున్నా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉంది. కాశ్మీరీ ఫైల్స్ నే మించేలా ఉంది. టాక్ బాగుంది. వసూళ్ల కిక్ కూడా షాక్ ఇస్తోంది. సో కేరళ స్టోరీ పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేయబోతోందా? అదా శర్మ అండ్ కోచ్ చేసిన ది కేరళ స్టోరీ దుమ్ము దులుపుతోంది. వివాదంతో మొదలై వసూళ్లతో టర్న్ తీసుకుంది ఈ సినిమా. ఫస్ట్ డే ఓపెనింగ్స్ మాత్రమే ఏకంగా 8 కోట్లు చేయట. స్టార్లు లేకున్నా కూడా కథే ఈ మూవీకి స్టార్ అయిపోయింది. ది కేరళ స్టోరీ మరో కాశ్మీరీ ఫైల్స్ అంటున్నారు. కానీ ఓపెనింగ్స్ చూస్తే ఇది కాశ్మీరీ ఫైల్స్ ని మించిపోయింది. అంతెందుకు, నిన్నొచ్చిన హాలీవుడ్ మూవీ గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ 3వ వాల్యూమ్ 7 కోట్లు రాబడితే ది కేరళ స్టోరీ 8 కోట్లు రాబట్టింది. అందుకే ఇది కాశ్మీరీ ఫైల్స్ ని మించేలా ఉందంటున్నారు. బాలీవుడ్ లో ప్రజెంట్ హిట్లకు సీన్ లేదు. షేర్షా, సర్కస్, బేడియా ఇలా పెద్ద హీరోల సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, అవుతున్నాయి. ఒక్క పఠాన్ మాత్రమే రివర్స్ రూట్లో వసూళ్ల బీట్ పెంచింది. కానీ మిగతావన్నీ ఢీలా పడుతున్నాయి. అందుకే ఇలాంటి టైంలో ఓ మామూలు మూవీ మంచి టాక్ తెచ్చుకున్నా వసూళ్ల వరదలే పెరిగేలా ఉన్నాయి. షారూఖ్ బాలీవుడ్ ని ఈ మధ్య కాలంలో కాపాడగలిగాడు. పఠాన్తో 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడు. ఆ తర్వాత ప్లేస్ ది కేరళ స్టోరీదే ఉన్నట్టుంది. స్టార్లు లేని పఠాన్ మూవీనే ది కేరళ స్టోరీ అంటున్నారు. ది కేరళ స్టోరీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ లానే వసూళ్ల వరద కంటిన్యూ అయితే ఈజీగా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందనేస్తున్నారు. 40 రోజుల్లో 4 సెంచరీలు కన్ఫర్మ్ అనేస్తున్నారు.